పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించి చాలామంది కూడా అడుగుతున్నారు. ఎప్పటి నుంచి అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి, దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని చెప్పి అడిగారనమాట. సో మనకు జనవరిలోనే ఈ యొక్క పేదలందరికీ ఇల్లు అనే పథకానికి సంబంధించి గైడ్లైన్స్ అయితే విడుదల చేసింది గవర్నమెంటు. సో చాలామందికి కూడా తెలిసి ఉండకపోవచ్చు, తెలిసిన వాళ్ళు వీడియోని స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు వీడియోని పూర్తిగా చూసినట్లయితే పేదలందరికీ ఇల్లు హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్కి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సో ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే పేదలందరికీ ఇల్లు ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ ఇళ్లకు సంబంధించి ముఖ్యంగా స్థలం అనేది కేటాయిస్తుందని చెప్పింది ముందుగా. సో ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి 2 సెంట్ల స్థలం అనేది ఇస్తాము, పల్లె ప్రాంతాల్లో అయితే 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పిందనమాట. అయితే ముందుగా ఈ యొక్క పథకానికి సంబంధించి మనము ఆన్లైన్లో దరఖాస్తులు అనేటివి చేసుకోవాలి. ప్రజెంట్ దరఖాస్తులు అనేటివి జరుగుతున్నాయా అంటే ప్రజెంట్ దరఖాస్తులు అనేటివి జరగడం లేదు. ప్రభుత్వము దీని కొరకు ఒక కొత్త వెబ్సైట్ని అయితే రెడీ చేసింది. ఆ వెబ్సైట్లో ఎప్పుడైతే అన్ని ట్యాబ్స్ ఉంటాయి కదా, అంటే అప్లికేషన్ తీసుకునే ట్యాబు, అప్లికేషను ప్రాసెసింగ్ జరిగే ట్యాబు, అదేవిధంగా ఫైనల్ లిస్ట్ ఇచ్చేటువంటి ట్యాబ్స్ ఉంటాయన్నమాట. కొన్ని ఇట్లా క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యేటివి అనమాట. ఆ ట్యాబ్స్ అన్నీ కూడా ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో, రెడీగా అయితే ఉంటాయో అప్పుడు అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ చేస్తుంది. సో దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ని కూడా ప్రభుత్వం రూపొందిస్తుందనే సమాచారం అయితే ఉంది. ఆ వెబ్సైట్ రెడీ అయిపోయిన తర్వాత నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. అప్లికేషన్స్ అనేటివి అప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. అయితే ముందుగా ఈ పేదలందరికీ ఇల్లు అనే పథకానికి సంబంధించిన అర్హతలు అనేటివి మీకు అందరికీ కూడా తెలియాలి. సో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. మార్గదర్శకాలన్నీ కూడా కవర్ చేస్తున్నాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు, అందరూ కూడా పూర్తిగా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంతో కష్టపడి సమాచారం అంతా కూడా సేకరిస్తున్నాను మీ అందరి కోసము, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో ఇక టాపిక్లోకి కనుక వచ్చినట్లయితే అందరికీ ఇంటి స్థలానికి సంబంధించిన మార్గదర్శకాలు అనేటివి జనవరిలోనే మనకు రావడం జరిగిందనమాట. సో జనవరిలో చాలా వీడియోస్ కూడా చేశాను, చాలామంది కూడా చూశారు, రెస్పాండ్ అయ్యారు. సో ఇప్పుడు కూడా మీరు ఈ యొక్క ఇండ్ల స్థలానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే చూడవచ్చు ఇక్కడ. సో అందరికీ ఇంటి స్థలం ఇదేనండి, పేదలందరికీ ఇల్లు అనే పథకం అనమాట. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. పట్టణాల్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇంట్లోకి ఒక మహిళ పేరుతో అయితే కేటాయిస్తారనమాట. అంటే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం, పల్లె ప్రాంతాల్లో వచ్చేసి 3 సెంట్ల స్థలం అనేది వస్తుంది. సో పట్టణాల్లో ప్రభుత్వ భూములు లభించని చోట ఏపీ టిడ్కో, యుఎల్బి ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించి ఇవ్వాలని నిర్ణయం. ఒకవేళ పట్టణ ప్రాంతాల్లో స్థలం లేనటువంటి పరిస్థితిలో సో ఇతర భూములు ప్రభుత్వము అధీనం చేసుకొని లబ్ధిదారునికైతే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంటి స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పూర్తి హక్కులు కేటాయించిన నాటి నుంచి 10 ఏళ్ల తర్వాత లభిస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు ఇల్లు శాంక్షన్ అయిందనుకోండి, సో మీరు ఇల్లును పూర్తిగా నిర్మించుకున్నారు. సో భవిష్యత్తులో మీకు ఏమైనా అవసరాలు ఉండి ఇళ్లను అమ్ముకోవాలనుకుంటే అలా కుదరదు. 10 సంవత్సరాలు ఆ ఇంట్లోనే మీరు ఉండాలి, ఆ ఇల్లును అమ్ముకునేదానికి కూడా అవకాశం లేదని చెప్తుందన్నమాట. 10 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు మనకి వస్తాయన్నమాట. సో అర్హత కలిగినటువంటి వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హులు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో అర్హతలు అన్నీ ఉన్నాయి, మీకు ఇల్లు అయితే లేదు అనుకున్నారనుకోండి, ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్లో మీరు ఇల్లు కనుక పొంది ఆ ఇంటి నిర్మాణం సరిగ్గా చేసుకోకుండా అలానే వదిలేసి కనుక ఉన్నట్లయితే, సో ఇప్పుడు మీరు కొత్తగా అప్లై చేస్తే అలాంటి వాళ్ళకైతే ఇల్లు అనేది శాంక్షన్ కాదు. ఒక్కసారి కూడా గవర్నమెంట్ తరపున ఇంటి స్థలం పొందినటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం అనేది ఇస్తున్నారు. సో నేను మీకు చెప్తాను, లాస్ట్ గవర్నమెంట్లో ఇల్లు పొంది దాన్ని అసంపూర్తిగా నిర్మించుకొని కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించి కూడా రీసెంట్గా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. మీరు ఎండ్ వరకు చూస్తే నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అవి కూడా చెప్తాను. సో పట్టా ఇచ్చిన 2 ఏళ్లలోగా ఇంటిని లబ్ధిదారులు నిర్మించుకోవాలి. అంటే మీకు పట్టా అనేది శాంక్షన్ అవుతుంది కదా, సో ఆ పట్టా అనేది తీసుకున్న తర్వాత 2 సంవత్సరాల లోపల ఇంటి పనులు ఖచ్చితంగా స్టార్ట్ చేయాలని చెప్తుందన్నమాట. సో ఫ్లాట్ను ఆధార్, రేషన్ కార్డుకు అనుసంధానం చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూడవచ్చు అని చెప్తుందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ ఈ స్కీమ్కి సంబంధించి హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి,
ఏపీలో ఎక్కడా కూడా సొంత ఇల్లు స్థలం కలిగి ఉండకూడదు. ఒకవేళ దరఖాస్తుదారుడు అప్లై చేస్తున్నట్లయితే ఆయనకు సొంత ఇల్లు కూడా ఉండకూడదు, స్థలం కూడా ఎక్కడా కూడా ఉండకూడదు అని చెప్తున్నారనమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఇంటి స్థలం పొంది ఉండకూడదు అంటే ఇప్పుడు రీసెంట్గా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది రావడం జరిగింది. ఆ పథకం ద్వారా కానీ ఇంకా చాలా పథకాలు ఉన్నాయన్నమాట ఫ్రీ హౌసింగ్ సంబంధించి. సో వాటి ద్వారా వచ్చినటువంటి ఇళ్లను కూడా కలిగి ఉండకూడదు అని చెప్తున్నారు. సో ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ స్కీమ్లలో దేనిలోనూ లబ్ధి పొంది ఉండకూడదని చెప్పారు. సో 5 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి, మెట్ట, 2.5 ఎకరాల జరీబు లేదా మెట్ట, జరీబు 2 కలిపి 5 ఎకరాలకు మించి ఉన్నా కానీ ఈ యొక్క పథకానికి అర్హులు కాదు అని చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు ఇంటి స్థలానికి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు భూమి ఉండకూడదు అనమాట, వాళ్ళ పేరు మీద వ్యవసాయ భూమి, చాలా సింపుల్గా చెప్పాలంటే. సో ఇక్కడ చూడండి, సో గత ప్రభుత్వంలో మీరు ఇల్లు స్థలం పొంది దాన్ని సరిగ్గా కట్టకుండా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి మీకు డౌట్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో గతంలో రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఇంటి పట్టా పొంది ఉండి కింద తెలిపిన కారణాలతో ఏ కారణం చేతైనా ఇంటి నిర్మాణం ప్రారంభించిన వారికి పాత పట్టాను రద్దు చేసి మరలా అదే గ్రామంలో అయితే 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్ల భూమి ఇస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్పారంటే గ్రామానికి దూరంగా ఉన్న, శ్మశాన వాటికకు దగ్గరగా ఉన్న, ఊరికన్నా దిగువగా ఉన్న, వేరే గ్రామంలో ఇంటి పట్టా ఇచ్చి ఉన్న ఈ 4 కారణాలు కనుక ఉన్నట్లయితే లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇంటి పట్టాకు సంబంధించి మీరు ఈ పట్టాన్ని క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్కి దరఖాస్తులు అనేటివి చేస్తున్నప్పుడు దరఖాస్తులు అనేటివి పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట, చాలా సింపుల్గా. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్కి సంబంధించి ఎలిజిబిలిటీ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, స్టార్టింగ్లోనే చెప్పాను అనమాట ఇవన్నీ కూడా. సో ఇంటి నిర్మాణం 2 సంవత్సరాల లోపలైతే పూర్తి చేయాలని చెప్తున్నారండి. ఖచ్చితంగా మీకు అబ్స్ట్రాక్ట్ అనేది చూసుకోవచ్చు. జీవో అనేది 27/1/2025 జనవరిలోనే వచ్చిందనమాట ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంటే 2 సెంట్ల స్థలం, 3 సెంట్ల స్థలానికి సంబంధించి. సో చాలామందికి కూడా ఈ సమాచారం తెలిసి ఉండకపోవచ్చు. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా చాలామందికి కూడా ఈ సమాచారం అనేది రీచ్ అవుతుంది. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్కి సంబంధించి ప్రభుత్వము ఏదైనా వెబ్సైట్ అనేది రెడీ చేస్తుందని చెప్పి అన్నారు కదా. సో ఆ వెబ్సైట్ ఏ విధంగా ఉంటుందని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. నేను ఇప్పుడు ఆ వెబ్సైట్ని కూడా నేను మీకు చూపిస్తాను. సో అందులో ఉన్నటువంటి ట్యాబ్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తాను, ఏది కూడా ఓపెన్ అయితే అవ్వడం లేదు. సో మేము ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా డైలీ ఒక 4-5 న్యూస్ పేపర్లు అనేవి చూస్తాము. సో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైనా అప్డేట్స్ కనుక వస్తే తప్పకుండా నేను అందరికీ కూడా ఇంటిమేట్ చేస్తానండి. సో ఇదండి వెబ్సైటు. సో రెవెన్యూ శాఖకు అయితే ఇస్తున్నారనమాట ఇంట్ల నిర్మాణాలకు సంబంధించి, ఈ యొక్క ఉచిత స్థలాలకు సంబంధించి అప్లికేషన్ వేసేందుకు. సో ఇది మనకు గ్రామవార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గరికి అయితే వస్తుందన్నమాట లాగిన్, లేదా విఆర్ఓ దగ్గరికి అయితే వస్తుంది. సో ఈ యొక్క వెబ్సైట్లోనే మనకు అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారనమాట. ఇక్కడ చూడండి, ట్యాబ్స్ అంటే ఇవేనండి. సో గ్రీవెన్స్, రెసిడెన్షియల్, అదేవిధంగా అప్లికేషన్ సబ్మిషన్, వెరిఫికేషన్, డౌన్లోడ్ ఫామ్స్ ఇవి ఏమీ కూడా ఓపెన్ కావట్లేదు అనమాట. జస్ట్ లాగిన్ అనేది మాత్రమే ఇచ్చారు మనకి. ఈ లాగిన్ అనేది ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళకి మరియు విఆర్ఓ వాళ్ళకి అయితే ఉంటుందన్నమాట. సో వారు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకునేందుకు అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్కి సంబంధించిన కొత్త వెబ్సైట్ అయితే ఇదేనమాట. సో ఇదండి ఫైనల్గా హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్కి సంబంధించిన పూర్తి వివరాలు. మీకు ఈ సమాచారం వర్తిగా ఉంది, జెన్యూన్గా ఉంది అనుకుంటే వీడియోకి లైక్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు వెంటనే పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.